ఆంధ్ర హైకోర్టుకి మాత్రం శాల్యూట్ చెప్పాలి. ఎందుకయ్యా అంటే దొంగ కేసు పెడుతున్నటువంటి పోలీసుల యొక్క ఓవర్ యాక్షన్ని గుర్తించడం, ప్రభుత్వాలు దుర్వినియోగాన్ని చేయడం, అధికార దుర్వినియోగాన్ని చేయడం అన్నటువంటి విషయాన్ని కనిపెట్టి సిబిఐ దర్యాప్తుకి ఆదేశించడం అన్నటువంటి దాని మీద ఏదైతే సౌందర్ రెడ్డి విషయంలో సౌందర్ రెడ్డిని ఈ నెల 22వ తేదీ రాత్రి 8:30 గంటల టైంలో అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. అదే రిపోర్ట్లో 7:30 గంటలకు మధ్యవర్తులను వేదిక సిద్ధం చేసి 8:30 గంటలకు అరెస్ట్ చేస్తే 7:30 గంటలకు మీడియేటర్ రిపోర్ట్ ఎట్ట వస్తుంది? అక్కడ దొరికిపోయారు పోలీసులు. అలాగే 22వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు అరెస్ట్ చేశారని సౌందర్ రెడ్డి మాకు చెప్పారు. సౌందర్ రెడ్డి సాయంత్రం 4:20 గంటలకు విజయవాడలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కుంచెనపల్లికి వెళ్ళారని జియో కంపెనీ తన మెమోలో చెప్పుకొచ్చింది. జియోది షీట్ తెప్పించారనమాట. ఆ తర్వాత సాయంత్రం 6:21 గంటలకు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు జియో చెప్పింది. అటు తర్వాత 7 గంటలకు సౌందర్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో నమోదు చేశారు. 7:30 గంటల కన్నా ముందే ఆమె తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారని అర్థమవుతుంది. సౌందర్ రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు చెప్తున్న దానికి వాస్తవంగా జరిగిన దానికి పొంతన కుదరలేదు. పోలీసులు చెప్తున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు యూనిఫామ్లో ఉండి తీరాలని డీకే బస్సు కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా వాళ్ళ గుర్తింపులు సైతం తెలియజేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో పోలీసులు సౌందర్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో యూనిఫామ్లో లేరు. ఇదే విషయాన్ని ప్రతిపాడు సిఐ కూడా ధృవీకరించారు. సాధారణంగా మేము ఇట్లాంటి కేసుల్లో లోతుల్లోకి వెళ్ళాం. అయితే పోలీసుల తీరు అత్యంత ఆక్షేపణీయంగా ఉండటంతో లోతుల్లోకి వెళ్ళక తప్పట్లేదు. సౌందర్ రెడ్డి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదని మేము జోక్యం చేసుకున్నాం. అధికారం 226 కింద ఉన్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం. వ్యక్తి అరెస్ట్ సక్రమైనప్పుడే అతని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం సాధ్యమవుతుందంటూ జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం స్పష్టం చేసింది. సౌందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసుల విశ్వసనీయత మీద మాకు ప్రాథమిక అనుమానాలు ఉన్నాయి. అందుకే అధికారం 226 కింద జోక్యం చేసుకున్నాం. అంతేగాక వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా అడ్డుకునేందుకు ఈ అధికారం కింద మాకున్న అధికారాన్ని ఉపయోగించకుండా ఎవరూ నిరోధించలేరు. ప్రస్తుత కేసులో లేవనెత్తిన విషయాలను అలాగే విచారించాల్సిన వ్యక్తులు రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ చేత దర్యాప్తు చేయించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాం. అందుకే ఈ వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ సిబిఐ విభాగాధిపతిని ప్రతివాదిగా చేరుస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరిపి మాకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశిస్తున్నాం. సిబిఐ ప్రాథమిక నివేదిక ఇచ్చేంత వరకు సౌందర్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడాన్ని నిలిపేస్తున్నామని ధర్మాసనం తేల్చి చెప్పింది. సౌందర్ రెడ్డి టవర్ లొకేషన్ డేటా, తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ, పోలీసులు రిమాండ్ రిపోర్టు, తాడేపల్లి పోలీసులు ఫిర్యాదుదారు లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదులు సీల్డ్ కవర్లో ఉంచామని వాటిని సిబిఐ దర్యాప్తు అధికారికి అందజేయాలని రిజిస్ట్రార్ని కూడా ఆదేశించింది. అన్ని రకాలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేసినందుకు గాను అభినందించాలా.